గలతీ పత్రిక 5:22 గమనించండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కొద్ది నిమిషాలు నీ స్వరం మేము వినకపోతే మేము చచ్చిపోతాం తండ్రి. నీ స్వరమే కదా మాకున్న జీవనాధారం. మాకు ఇంకెవరున్నారు ఈ లోకంలో? నీ వాక్యము గాక మాకు ఇంకేమున్నది తండ్రి? బ్రతుకుతున్నామంటే నీ వాక్యమును బట్టి బ్రతుకుతున్నాం. శ్రమలో, వేదనలో, శోధనలో, చిమ్మ చీకటిలో ముందుకు సాగుతున్నామంటే నీ వాక్యమును బట్టే సాగుతున్నాం. మీరు మాట్లాడకపోతే మాకు నిరీక్షణ ఉండదు, త్రోవ తెలియదు. సర్వము మేము కోల్పోయి దివాళా తీసి సర్వభ్రష్టమై నష్టమైపోతాం. కన్న తండ్రి, నీ సేవకుడు వట్టివాడే. మీరు ఒక మాట మాట్లాడితే చీకటిలో వెలుగు కలిగింది. మీరు ఒక మాట మాట్లాడితే మృతుడైన లాజరుకు జీవము కలిగింది. మీరు ఒక మాట మాట్లాడితే ప్రభువా, మృతులెందరూ రేపు రెండవ రాకడ దినాన కోట్ల మంది సజీవులు కాబోతున్నారు. నీవు మాట్లాడాలి తండ్రి, నువ్వు మాట్లాడాలి. నీవు మాట్లాడితే కార్యం జరుగుతుంది, మాలోని కార్యం జరుగుతుంది. కలిగి ఉన్నది ఏదియు వాక్యము లేకుండా కలగలేదు. సమస్తము వాక్య మూలంగా కలిగిను గనుక ఇప్పుడు మాలో ఎవరెవరిలో ఏ కార్యం అవసరమో అది నీ వాక్యం ద్వారా కలుగునట్లు నీ వాక్యం బయలుదేరును గాక. నోరు తెరిచి మాట్లాడుతారు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదివిన లేఖన భాగమును మనము తీక్ష్ణమైన అంతర్దృష్టితో మనము వీక్షించినట్లయితే ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది. ఆత్మ ఫలమేమనగా అని మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఆత్మ ఫలమేమనగా, ఆత్మ అనే మాట కొంచెం బోల్డ్ లెటర్స్తో కొంచెము పెద్ద అక్షరాలతో రాశాడు. ఆత్మ ఫలమేమనగా. ఎప్పుడైతే బైబిల్లో ఆత్మ అనే మాట కొంచెం బోల్డ్గా పెద్ద అక్షరాలతో రాశాడో అది మానవాత్మ కాదు, దేవుని ఆత్మను గూర్చిన ప్రస్తావన అని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నాం. మానవుని ఆత్మ ఉన్నది, దేవుని ఆత్మ కూడా ఉంది. మానవునిలో ఒక ఆత్మ ఉంది. అయితే పెంతెకోస్తు నాడు దిగి వచ్చినటువంటి దేవుని పరిశుద్ధాత్మ కూడా ఈ లోకంలో ఉన్నాడు. కనుక ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి కొరింథీ 2:11 మీరు చూడండి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. కనుక మనుష్యాత్మ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయములో మీరు గమనించండి. 14వ వచనం చూడండి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అక్కడ 15వ వచనంలో ఆత్మతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేతునని ఆత్మతో 2 సార్లు ఉన్న చోట పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయా, చిన్న అక్షరాలు రాశారా? మామూలుగా చిన్న సైజు అక్షరాలే ఉన్నాయి. కనుక అక్కడ ఉన్న ఆత్మతో పాడుదును అంటే అర్థం ఏంటి? నాలోని మానవాత్మతో నేను పాడుదును, నాలో ఉన్న మానవాత్మతో నేను ప్రార్థన చేతును. ఇప్పుడు మామూలుగా పెదవులతో మనం చేసేది శరీరముతో ప్రార్థన చేస్తుంటే అందరూ వినగలుగుతారు, అర్థం చేసుకుంటారు.
గనక శరీరముతో ప్రార్థన, మనస్సుతో ప్రార్థన, మళ్ళీ మనలోని మానవాత్మ ద్వారా ప్రార్థన, ఈ 3 రకాల ప్రార్థన ఉన్నది. ఆ అంశము వేరు, అందులోనికి ఇప్పుడు మనం వెళ్ళడం లేదు, వెళ్ళడానికి ప్రభు మనల్ని ఆదేశించలేదు. కానీ ఒక విషయం కొరకు మీకు ఆ వచనాలు ఎత్తి చూపాను. ఆత్మ ఆత్మ అనే మాట అక్కడ 2 విధములుగా రాయబడింది. పెద్ద అక్షరాలతో ఒకసారి రాయబడింది, చిన్న అక్షరాలతో ఒకసారి రాయబడింది. పెద్ద అక్షరాలు రాసినప్పుడు ఎవరి ఆత్మది? దేవుని ఆత్మ. చిన్న అక్షరాలు ఉంటే మనుష్య ఆత్మ. ఇప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22లో అయితే ఆత్మ ఫలమేమనగా అన్నాడు. అది సంగతి. అయితే ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలమేమనగా అంటే అక్కడ పెద్ద అక్షరాలు ఉన్నాయి, చిన్న అక్షరాలు ఉన్నాయా? పెద్ద అక్షరాలు ఉన్నాయి. అంటే ఆ ఆత్మ ఏ ఆత్మది? దేవుని ఆత్మ యొక్క ఫలమేమనగా. ఇప్పుడు ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహం, మంచితనం అనే ఫలాలు విశ్వాసి ఫలించాలనా లేకపోతే పరిశుద్ధాత్మ ఫలించాలనా అనేది ప్రశ్న. ప్రేమ అనే ఫలం మనలో మనం ఫలించాలా లేక పరిశుద్ధాత్ముడు ఫలిస్తాడా? ఈజ్ ఇట్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఈజ్ ఇట్ ద ఫ్రూట్ ఆఫ్ ద బిలీవర్? గమనించాలి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలించే ఫలము వేరు, ఆయన కోసం మనము ఫలించే ఫలము వేరు. ఫ్రూట్ ఆఫ్ ద బిలీవర్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్. ఆత్మ ఫలం అది ఆయన ఫలించే ఫలం. అది ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసించి ఆయన ఒక ఫలం ఫలిస్తాడు అండి. ఆయన ఒక ఫలం ఫలిస్తాడు. ఆ ఫలంలో ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఉంటాయి. అది ఆత్మదేవుని ఫలమే తప్ప అది మనలో మనము ఫలించే ఫలం కాదు. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం అనే ఫలాలు నీవు ఫలించే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు. అది నీ చేత కాదు. ప్రేమ కలిగి ఉండుట అది నీకు చేత కాదు, నాకు చేత కాదు. మనకు చేతనైంది సహజమైన గుణం ఏంటంటే ద్వేషించుట, కోపం పెట్టుకోవడము, పగ పెట్టుకోవడం, కలహించుట, విభేదములు, విమతములు, మత్సరములు, ఇవి మన సహజమైన గుణం. ఈ శరీరములో ఉండే తమో గుణాలు, చీకటి గుణాలు అవి. కానీ సహోదర ప్రేమ, వ్యతిరేక పరిస్థితులలో సంతోషము. ఇప్పుడు ప్రేమ అంటే ఆత్మ సంబంధమైన ప్రేమ ఎటువంటిది? అది భార్యను ప్రేమించడం, భర్తను ప్రేమించడం, కొడుకును ప్రేమించడం అది పరిశుద్ధాత్మ ఫలం కాదు. ఎందుకు? అది పరిశుద్ధాత్మ ఫలము కాదనుటకు దాని నిరూపణ ఏది చెప్పండి నాకు. భార్య భర్తలు వాళ్ళ ప్రేమ, కన్నవాళ్ళు పిల్లల మధ్యలో ప్రేమ, ఇది పరిశుద్ధాత్మ ఫలం కాదంటానికి నిరూపణ ఏంటి చెప్పండి. అన్యులు కూడా ఆ ప్రేమ కలిగి ఉన్నారు కదా. అన్యుడు తన భార్యను ప్రేమించుకోడా? అన్యురాలు తన భర్తను ప్రేమించదా? అన్యులు దేవుని ఆత్మ లేని వారు తమ పిల్లల్ని ప్రేమించట్లేదా? మరి వాళ్ళకి పరిశుద్ధాత్ముడిని ప్రేమిస్తున్నారా? శరీరమును బట్టి బంధుత్వం ఉన్న వాడిని ప్రేమించడానికి దేవుని ఆత్మ మనలో ఉండనక్కర లేదు. ఎవరితోనన్నా మనకు లాభము, ప్రయోజనం, మేలు ఉన్నప్పుడు వాడిని ప్రేమించడానికి ఆత్మ సహాయం అక్కర్లేదు. మరి ఆత్మ సహాయం వల్ల కలిగే ప్రేమ ఎటువంటిది? అది శత్రువును సహా ప్రేమించుటకు పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కనికే చేతనవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణము పెట్టెను. దీని వలన ప్రేమ అనగా ఎట్టుదో మనం తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, ఎవరి భార్యని ఎవరి భర్తను వాళ్ళు ప్రేమించుకొని ఇది ఆత్మదేవుని కార్యం అని ఏం మురిసిపోకండి. ఎందుకంటే అన్యులు, నాస్తికులు ఎవరు పెడితే వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వాముల్ని ప్రేమించుకుంటానే ఉంటారు. వాళ్ళ స్వార్థం అది. అందులో గొప్ప సంగతి ఏవి? స్వార్థం అది. కానీ తను హింసించే శత్రువుల కొరకు ప్రార్థించడానికి ఏమండి పరిశుద్ధాత్మ దేవుని కృప మనకు కావాలి.
గనక ప్రేమ ఆత్మ ఫలమేమనగా, ప్రేమ అంటే శత్రువులను సహా ప్రేమించగలిగే ప్రేమ. సంతోషము అంటే అర్థం ఏంటంటే అత్యంత విషాదకరమైన సంభవముల మధ్యలో కూడా, కన్నీటి లోయలలో కూడా సంతోషించగలిగే ఆ సామర్థ్యము. దీర్ఘశాంతము, ఏ మానవుడు ఓపిక పట్టలేనంత దీర్ఘకాలము అవమానము, నిందను, శ్రమను ఓర్చుకొనుట, ఓర్చుకునే అవసరము లేనప్పుడు కూడా ఓర్చుకొనుట, పగ తీర్చుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఓర్చుకొనుట. దట్ ఈస్ లాంగ్ సఫరింగ్. చూడండి, బలహీనుడు బక్కపీనుగు ఉన్నాడు, గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేటట్టు ఉన్నాడు. వాడిని చెట్టు కట్టేసి ఒక పెద్ద పైల్వాన్ ఉన్నాడు, వాడికి ఆ 4-5 అంతలు ఉన్నాడు. వాడిని పెడివని గుద్దుతున్నాడు. వాడు పాపం బక్కపీనుగు ఏమి తిరగబడి కొట్టలేడు. వాడిని తిరగబడి కొట్టబోతే వీడి చెయ్యే వీడికి సహకరించట్లేదు, అంత బలహీనుడు. ఆ పహిల్వాన్ గారు కొడుతున్నాడు వీడిని. వీడు ఏమంటాడు, ఛీ నీతో నాకేంట్రా, దేనికన్నా ఉజ్జి ఉండాలి, పోలే క్షమిస్తున్నాను పో, ఇలాంటి వాడితో గొడవ నాకు అనవసరం, నాకు పరువు తక్కువ, క్షమిస్తున్నా పోరా అని ఆ బక్కపీనుగు అన్నాడు అనుకో, ఊళ్ళో వాళ్ళు నవ్విపోతారు. క్షమించడం ఏంట్రా? మా గురువు గారి ఉపదేశం నాకు బాగా వంట పట్టింది కనుక నేను సహించుచున్నాను, దీర్ఘశాంతం. నేను సరిగ్గా చేయగలిగేది ఏం లేక చచ్చినట్టు సహించక మరి ఇంకేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, చేయగలిగేదేమి? వాడిని ఒక గుద్దితే వీడి చెయ్యి విరిగేటట్టుంది. వాడేమో ఇనుప ముక్కలాగా ఉన్నాడు, వీడేమో ఊరికి అల్యూమినియంలాగా ఉన్నాడు, మెత్తగా రబ్బర్ ముక్కలాగా ఉన్నాడు. ఒకటి గుద్దితే వీడి చెయ్యే బెనికేటట్టుంది. గనక నేను సహించుచున్నాను, ఎందుకంటే ఇంకా నా చెయ్యి బెనికితే మళ్ళీ కష్టం కదా. దీర్ఘశాంతం అనగా అర్థం ఏంటో తెలుసా? ఎదురు దెబ్బ తీయగలిగిన శక్తి మనకు ఉన్నప్పుడు కూడా ఓర్చుకొనుట. అది యేసుప్రభు వారు ఓర్చుకున్నాడు శిలువ మీద, చేతకాకనా? ఆయన ఎంత బలవంతుడండి. ఒక్క మాట కోపంగా చూసి గద్దిస్తే గాలియు సముద్రమును ఆయనకు లోబడి. ఒక్క మాట ఆకాశంకి వెళ్ళి చూసి అగ్ని దిగిరమ్ము వీళ్ళని కాల్చమంటే రాదు, చచ్చినట్టు వస్తుంది అది. ఆయన కొట్టబోయిన వాళ్ళు, చంపబోయిన వాళ్ళు బూడిద కుప్పలై మిగులుతారు. అంత శక్తి సంపన్నుడు ఓర్చుకొనుట. చిటికలో పనండి, క్షణంలో 1000 వంతు చాలు. ఎవడ్రా నన్ను ఏంటో ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో పోని కదా అని ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నారు. ఎవడ్రా మీరు, నన్ను ఏంటో అంటున్నారు? బూడిద కుప్పలైపోదురుగాక అంటే అయిపోతుంది. మళ్ళా మరుక్షణం మంచిలు కూడా అడగడు. అలాంటి సర్వశక్తి సంపన్నుడు ఓర్చుకోవడం, దాన్ని ఏమంటారంటే చేతగా ఓర్చుకోవడం కాదు, పగ తీర్చుకొనుటకు అవకాశం ఉండి కూడా ఓర్చుకొనుట. అలాగే దయాళుత్వము, ఇవన్నీ కూడా అండర్ అడ్వర్స్ సిచ్యువేషన్స్, అడ్వర్స్ కండిషన్స్, నెగటివ్ కండిషన్స్. దయాళుత్వం అంటే దయకు పాత్రుడు కానివాని మీద దయ చూపు. అది ఇప్పుడు చాలా మంచివాడు ఉన్నాడు, ఒకడు చాలా నమ్మకస్తుడు, మనని గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు, చెప్పిన పనుల్లో చేస్తాడు, మనకి ఎప్పుడు ఏ హాని చేయడు, అవమానించాడు, ఒక మాటకి ఎదురు చెప్పాడు, చాలా మంచిగా దీనుడుగా ఉంటాడు. వాడి మీద వాడికి జ్వరం వచ్చింది, పాపం యాక్సిడెంట్ అయింది, కాలు విరిగి ఉన్నది, వానికి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, నాకు చాలా దయ కలిగింది. వాడు నన్ను ఎప్పుడు వాడు పొగుడుతున్నాడు, శ్లాఘిస్తున్నాడు, సేవిస్తున్నాడు, నన్ను సంతోషపరుస్తున్నాడు. వాడి మీద నేను దయగలిగి ఉండుట అది పరిశుద్ధాత్మ ఫలం కాదు. అంతగా ఎప్పుడు అడుగులకు మడుగులు వచ్చేవాడిని అన్యుడు కూడా దయదలుస్తాడు. దయదలుచడు. ఒక దొంగ, ఒక స్మగ్లరు, ఒక క్రూరుడు ఉన్నాడు అనుకో, నరహంతవుడు, వాడు కూడా ఎప్పుడు అడుగులకు మడుగులు వచ్చేవాడిని దయగానే చూస్తాడు. మహానరహంతకుడు, చాలా కర్కోటకుడు, క్రూరుడు అయినా ప్రతిరోజు వచ్చి కాళ్ళు బిసికేవాడు. ఒకరోజు దొర ఆకలింది, ఒక ₹10 బండు కొనుక్కొని తింటానంటే, రూపాయి తీసుకో, ₹10 ఏంట్రా, ₹10 తీసుకో అని ఇచ్చేస్తాడు. దానికి పరిశుద్ధాత్మ ఫలమేమి అక్కరలేదు. కానీ దయ అనేది
యేసు మన మీద చూపుట అది ఈ లోకంలో ఏ డిక్షనరీలో లేనటువంటి దయ. అది దయకు మనం పాత్రులమా చెప్పండి? మన బ్రతుకు కాలంలో ఒక నిమిషమైనా ఆయన్ని సంతోష పెట్టలేకపోయిన దౌర్భాగ్యులం. ఎప్పుడు తిరుగుబాటే, ఎప్పుడు ఆయన్ని సిలువేయటమే, ఎప్పుడు ఆయనని నిరాశపరచటమే, ఎప్పుడు అవమానించడమే. అయినా ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను దయ చూపుతూ ఉన్నాడు. 9 తొనలు కూడా అంతే. 9 లక్షణాలు కూడా అన్ని నెగటివ్గా. ఆశా నిగ్రహము అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సరుకులు మొత్తం కొనుక్కోవాలని ఆశ ఉంది, కానీ బ్యాంకులో నిల్ బ్యాలెన్సు, జేబులో ₹1 కూడా లేదు. హ్యాబిట్స్లో తిరుగుతూ ఉంటే అబ్బా ఈ షూటింగ్ నాకుంటే బాగుండు, ఆ కారు నాకుంటే బాగుండు, ఆ విమానం నాకుంటే బాగుండు, ఆశలు ఉన్నాయి. ఏం డబ్బులు లేవు చేతిలో. అప్పుడు ఏం చేస్తామంటే గలతీ 5:22 ప్రకారం నేను ఆశా నిగ్రహం వహించదలుచుకున్నాను అంటే ఇంకా నీ బోర్డు నిగ్రహం ఏముంది? అందులో నిగ్రహించుకోక నువ్వు చేసి సచ్చేదేముంది? ఏమన్నా చేయగలవా? డబ్బు లేకుండా ఉన్నప్పుడు కొనుక్కోకపోవడం నిగ్రహం కాదు. నీ దగ్గర కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి, అయినా ఈ వస్తువు నేను కొనుక్కోవడం ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇదే డబ్బును ఇంకెవరికన్నా నేను ఇస్తే, లేకపోతే దేవుని సేవ కొరకు ఇస్తే అది ఎక్కువ మందికి దీవెనకరం అవుతుంది అని ఆలోచించుటం ఏమంటారంటే ఆశా నిగ్రహము. అది ఎవడుకోనండి. అబ్రహాం లాంటి మహాత్ముకు ఉంటుంది, మనలాంటి మామూలు వాళ్ళకి అది ఉండదు. మీరు ఆలోచించండి. అట్లా అన్నీ దేనికదే మీరు అలా ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడు మిమ్మల్ని చెవులు ఇల్లు కట్టుకొని పోరుతా ఉన్నాను జోరీగలాగా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యమును మర్చిపోవద్దు, ధ్యానం చెయ్యాలి బాగా. ఎంత నమిలితే అంత జ్యూస్ వస్తుంది అందులో నుండి. ఏమండి, చెరుకు గడ నమిలితే జ్యూస్ వస్తుంది, కొంచెం సేపు అయినాక పిప్పి మిగులుతుంది అందులో కదా. మళ్ళీ పిప్పి నమిలితే ఏమైనా వస్తుందా? ఏమి రాదు. చెరుకు పిప్పండి, కిలో ₹100. ఎవరన్నా కొనుక్కొని తింటారా అని అంటే ఎప్పుడు కొనడు. చెరుకు పిప్పి మాకెందుకురా తిని పారేసింది, అందులో జ్యూస్ వచ్చే స్టేజీ దాటిపోయింది. కానీ దేవుని వాక్యము ఎప్పటికీ పిప్పి మిగలదు. వాక్యం అంటే ఏమిటంటే ఎప్పటికీ పిప్పి మిగలని చెరుకు గడన్నమాట. బతుకాలం అంతా ఒకటే కొరుకుతూ ఉంటే జ్యూస్ వస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అలాగే మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం ఇవన్నీ అలాగే. ఈ మానవాతీతమైన లక్షణాలు, అది నేను చెప్పే విషయం ఏంటంటే ఈ మానవాతీతమైన లోకాతీతమైన సూపర్ న్యాచురల్ గుడ్ క్వాలిటీస్, మానవాతీతమైన సుగుణాలు, అవి మీరు ఫలించడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. అది మన వల్ల అయితే ఇంకా దేవుడు ఎందుకండి, మనమే దేవుళ్ళ అయిపోతాం. మన వల్ల కాదు అది. ఒకవేళ అయిందనుకుంటే భ్రమ. పైకి సహోదరుడా నేను నిన్ను క్షమించుచున్నాను, పళ్ళికి లించి క్షమించుచున్నాను అనొచ్చు, కానీ లోపల కడుపు రగులుతానే ఉంటుంది. సహోదరుడా నీ మీద నాకెంతో కడుపు మండుచున్నది, అయినను నేను క్షమించదలుచుకున్నాను, క్షమించినాను అనుకొనుచున్నాను, కానీ ఇంకా మంటగానే ఉన్నది అన్నట్టుంటుంది అన్నమాట. మనం క్షమించడం అంతా ఒట్టిదే. మనం క్షమించలేమండి మన వల్ల. నేను యథార్థంగా చెప్తున్నా. కొన్నిసార్లు ఏదైనా పంచాయతీలు అయినప్పుడు పెద్దలు అయినా రే కలిసిమెలిసి వాళ్ళు దేవుని పెట్టినా తగ్గించుకోవాలి, కమా సెకండ్ ఇచ్చుకో అంటే సెకండ్ ఇచ్చుకుంటే ఏమి లావు? ఇచ్చుకుంటే ఏమైనా కరెంట్ వచ్చి అటు ఇటు మనుషులు కలుస్తే కడుపులో లేనిది కావలించుకుంటూ వస్తుందా అని ఒక సామెత. కడుపులో ప్రేమ ఉండాలి. వానికి నాకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటట్టు ఉన్నది పగ. బ్రదర్ ఐ లవ్ యూ అని కావలించుకుంటే ఈ పగ పోతుందా? అట్లే పిసికి చంపాలనిపిస్తుంది. వస్తుంది ఆ ప్రేమ. లోపల ప్రేమ ఉండి కావలించుకోవాలి, కానీ పెద్దోళ్ళు చెప్పినందుకు ఒక్కసారి కూడా చేయకండి, నాకు వేషధారణ నేర్పకండి. ఏంది మీరు పెద్దోళ్ళు ఇట్లాంటి ఫాల్ట్ మాటలు చెప్పడం నేర్చుకోలేదు ఏందండి?
సెకండ్ ఇయర్మైంది ముందు వివాదం తీర్చండి. ముందు నాది అన్యాయమా వాడిది అన్యాయమా మీరు తేల్చండి. ఎవరు తప్పు చేశారో వాడు ఒప్పుకొని అప్పుడు యథార్థంగా వాడు చేసిన నష్టాన్ని వాడు కొంతవరకైనా పూడ్చడానికి ప్రయత్నం చేస్తే వాని పశ్చాత్తాపం యథార్థమైంది అయితే నేను క్షమిస్తాను. దెన్ వి కెన్ షేక్ హ్యాండ్స్. అప్పుడు షేక్ హ్యాండ్. అంతవరకు నాకు సాధనైతే. అంతేగాని లోపల పెట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఇవ్వకుంటే నాకు వేషధారణ నేర్పకండి మీరు. పెద్ద పెద్దోళ్ళు ఇట్లాంటి ఫాల్తు పనులు చేయకండి అని చెప్పేది చిన్నప్పుడే. ఏం లాభం ఉందా? పెద్దలు చెప్పిన షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే లోపల మండు కాలుతూనే ఉంది లోపల కదా. నేను ఎప్పుడు వేషధారణ కాదండి. ఎవరినన్ను నేను ప్రేమిస్తున్నానని దగ్గర తీసుకుంటే మనసారా హృదయమార మనసా వాచ కర్మణ ప్రేమిస్తానండి. లేకుంటే నిజంగా మూట కట్టి తీసి అంతరిక్షంలోకి విసిరేస్తా. వాడు మళ్ళీ నాకు కనపడొద్దు. వద్దు. ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రేమిద్దాం, లేకపోతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ద్వేషించాలి. అది నా హ్యూమన్ పర్ఫెక్షన్. నేను చెప్పేది ఏంటంటే అది మానవ పరిపక్వతది. అయితే డివైన్ పర్ఫెక్షన్ ఏంటి తెలుసా? అంతరిక్షంలో విసిరేయాల్సిన వాడిని పట్టుకొచ్చి కావలించుకొని ముద్దు పెట్టుకొని వాని కోసం చచ్చిపోయేది. దట్ ఈస్ డివైన్ పర్ఫెక్షన్. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్? అవుతుంది. అది కానే కాదు. నేను చెప్తున్నా, నేను వేషధారిని కాదు. యేసు సిలువలో ప్రేమించినట్లు ఒక్కనన్నా మనం ప్రేమించినావా మన బతుకాలో చెప్పండి. నువ్వు నీ భార్యను ప్రేమించేది, కొడుకుని ప్రేమించేది నాకు చెప్పక అది ఎవడని చేస్తాడు. యేసు కల్వరి సిలువలో నిన్ను ప్రేమించినట్లు నువ్వు ఇంకొకరిని ఎప్పుడైనా ప్రేమించావా? మరి ఏంటంటే మనం గొప్పోళ్ళమైంది పెద్దోళ్ళమైంది ఏంటి అసలు? రక్షణ పొందని వారి కంటే లోక సంబంధుల కంటే మనలో ఉండే ప్రత్యేకత ఏమిటి? ఏం లేదు. యూఆర్ జస్ట్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. గలతీ 5:22లోకి మనం ఇంకా రాలేదు. అది ఉంది అక్కడ, బైబిల్లో ఉంది. అది బతుకులోకి రాలే. వాక్యంలో చాలా వరకు బైబిల్లో ఉండిపోతుందండి, లైఫ్లోకి రావడం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. మరి అది సాధ్యమవుతుందా అంటే అమ్మమ్మ అంత హైట్ నేను ఎక్కలేనండి, ఇది యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరైనా నేను అట్లా కాదు నేను క్షమించగలను అని అన్నాడంటే వాడు పచ్చి వేషధారి. వాడు చెప్పుకుంటే నేనేమో సిగ్గు లేకుండా అన్నీ చెప్పుకుంటా ఏదైనా సరే. ఎందుకంటే నా ఫిలాసఫీ ఏంటంటే నేను ఇక్కడ చెప్పుకోకపోయినా రేపు న్యాయపీఠం ముందు మీరందరూ నా సినిమా చూస్తారు, నా లైఫ్ సినిమా మొత్తం చూస్తారు. కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం మంచిది. అక్కడ పోయిన తర్వాత అందరూ అరే అన్న నువ్వు ఇట్లాంటి బతికింది లేదో మంచోడు అనుకుంటాం కదరా మేము అని. అక్కడికి పోయిన తర్వాత మీరు పరేషాన్ కావద్దని ఇక్కడనే అందరిని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా. అరే ఓఫీర్ అంటే అంత పెద్ద ఏం కాదండి, వాడు కూడా కొంచెం చాలా కోపం అండి అని మీరు ఇక్కడనే అనుకుంటే అక్కడికి పోయిన తర్వాత మాకు తెలుసు కదా ముందే అటువంటి వాడనని మీరు అక్కడ షాక్ తినొద్దని ఇక్కడి నుంచే మిమ్మల్ని నేను మెంటల్గా తయారు చేస్తున్నాను అన్నమాట. కానీ కొంతమంది ఏమో ఆ తెలివి లేదు. చాలామంది పాస్టర్లు బతికి అక్కడ పోయినాక మనం షాక్ తింటాం. తెల్లంగేసుకొని చాలా పరిశుద్ధుల్లాగా ఉంటాడు, లోపలంతా మేడి పండు పుట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు ఉంటుంది. కనుక ప్రియులారా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. యథార్థంగా గుండె మీద చేసుకొని సాక్ష్యం చెప్తే ఈ గలతీ 5:22లో ఉన్న మానవాతీతమైన సుగుణాలు, ఆ శుభ లక్షణాలు మనంతట మనము వాటిని ఇమిటేట్ చేయడము మన వల్ల కాదు. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక మహాభక్తుడు థామస్ ఆ కెంపిస్ ఒక బుక్ రాశాడు. అయితే ఆ గ్రంథానికి ఆ భక్తుడు ఆ పేరు పెట్టలేదు అని మళ్ళా కొంతమంది దాని మీద వివాదం లేవదీశారు. ఎందుకు తెలుసా? బాగా వినండి. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బుక్ ఎంతమంది కనీసం కళ్ళతో చూశారు? ఇంగ్లీషు రాయను చదవను నేర్చిన వాళ్ళందరూ తప్పక చచ్చినట్టు బైబిల్ చదవడం ఎంత ప్రాముఖ్యమో నెక్స్ట్ స్టెప్ మీద అంత ప్రాముఖ్యమైంది. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అది చదివితే అసలు యేసు ప్రభువుతో నడవడం అంటే ఏంటో కొద్దిగా మనకు అర్థమవుతుంది. లేకపోతే కాదు, మీదంతా మన భక్తి అంతా ఏది ఒక మతం లాగా.
ఆ మహాభక్తుడు ఇస్ అ క్యాథలిక్ మాంక్. ఆయన 400 ఏళ్ల కిందట 400 ఏళ్ల కిందట రాశాడు. ఆయన ఆ గ్రంథానికి ఆ పేరు పెట్టలేదని చాలామంది వివాదం లేవదీశారు. ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తును అనుకరించుట. క్రీస్తును అనుకరించుట. దానికి ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద గ్రేట్ మాంక్, నో వన్ కెన్ ఇమిటేట్ క్రైస్ట్ అన్నాడు. ఆ మహాభక్తునికి తగు వివాదములు, అభివాదము, తగు నమస్కారాలు చేస్తూనే ఒక వివాదం లేవదీస్తున్నాం. ఏంటంటే, క్రీస్తు అనుకరణాన్ని గ్రంథానికి పేరుంది, కానీ ఏ నరమానవుడును క్రీస్తును అనుకరించలేడు. ఎవడైనా క్రీస్తు వలె బ్రతికాడంటే వీడు అనుకరించి బ్రతకడం కాదు, క్రీస్తే దిగి వచ్చి వీనిలో ఆ బ్రతికాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓన్లీ క్రైస్ట్ కెన్ లివ్ ఎ లైఫ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె క్రీస్తు మాత్రమే జీవించగలడు. క్రీస్తు వల్ల నేను బతకడం ఏంటండి? నా వల్ల కాదు, నీ వల్ల కాదు. అది ఎవడైనా క్రీస్తు ప్రతిబింబము వలె కనబడుచున్నాడు అంటే అర్థం ఏంటంటే వానిలో క్రీస్తు వచ్చి బ్రతుకుచున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వాడి లోపలికి రాకుండా వీడు మట్టి శరీరపు శక్తితో, ఈ మట్టి తలకాయకున్న జ్ఞానంతో యేసు వలె వీడు బతకడం అనేది ఎప్పటికీ జరిగే పని కాదు. గబ్బిలాన్ని పోయడం అంటే చంద్రమండలం పోయేస్తుంది. అది ఇక్కడిక్కడ ఎగిరేది కానీ అక్కడికి పోయేది కాదు. అలాగే మన క్షమాపణ, మన ప్రేమ, మన అంతా కొద్ది వరకే. ఎక్కడికైనా ఒక దగ్గర మనది అయిపోతుందండి, మన శక్తి. క్షమాపణ అయిపోద్ది, ప్రేమ అయిపోద్ది, అవతల మనం అంతా మట్టి కంపు కొడుతుంటాం. కానీ ఈ అనంతమైన ప్రేమ, అనంతమైన కృప, దయ, మంచితనము, పవిత్రత అది క్రీస్తు దిగివచ్చి మన లోపల జీవిస్తే తప్ప మన వల్ల కాదు. అందుకే ఈ సుగుణముల పేరు ఏం చెప్పారంటే, ఇది విశ్వాసి ఫలము కాదు, అది ఆత్మ ఫలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరి ఫలం? అది దట్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ ద ఫ్రూట్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి ఫలం వేరు. మళ్ళీ మొదటి కీర్తనలో చెప్పాడుగా, ఏమన్నాడు? అతడు నీటి కాలువల ఓరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాడు. అతడు ఫలించుట వేరు. విశ్వాసి ఫలం అంటే ఏంటంటే తెలుసా మీకు? ఇతడు సువార్త ప్రకటించుట వలన, ఇతడు సువార్త ప్రకటించుట వలన ఎవరైనా రక్షణ పొందారనుకోండి, అప్పుడు వాడు విశ్వాసి యొక్క ఫలం అన్నమాట. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? అద్దిగది. ఏమండి? ప్రభువునందు నా పనికి మీరు ఫలము కారా అంటే ఎలాగ వాళ్ళు ఫలమయ్యారు? నేను చేసిన పనికి మీరు ఫలం. అంటే నేను సువార్త ప్రకటించడం ద్వారా మీరు రక్షణ పొందారు కనుక మీరు నా పనికి ఫలం. విశ్వాసి ఫలించుట అంటే ఇప్పుడు ఒక స్త్రీకి గర్భఫలం అంటే పిల్లలు గర్భఫలం. అర్థమైందా? అలాగే సంఘమునకు ఆత్మీయ గర్భఫలం ఏంటంటే నూతన ఆత్మల రక్షణ పొందుట. అది మనం ఫలించడం అంటే. చాలామంది విశ్వాసులు, సేవకులకు ఈ సంగతి తెలియదు. ఫలం అని కనపడంగానే ఇక దానికి దీనికంతా ముడిపెడతాడు. ఏమండి? మీరు అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఫలములు వెదకవచ్చాను. అప్పుడు ఫలం కనపడలేదు అంటే ప్రేమ కనపడలేదు, సంతోషం కనపడలేదు, సమాధానం అందుకే దాన్ని నరికేమన్నాడు, మొత్తం కంగారు చేసి పడేస్తాం. బాబు అసలు అది ఎక్కడ, ఇది ఎక్కడ? అదేమో విశ్వాసి ఫలము, ఇదేమో ఆత్మ ఫలం. ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నెవర్ మిస్ దట్ పాయింట్. ఇది ఫలించే మునగాడు ఎవ్వడు లేదండి భూమి మీద. పౌలే చెప్పుకున్నాడు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నా జయ జీవిత రహస్యం ఏంటంటే, ఇచ్చోళ్ళారా నేను అనుకున్నారా, మీరు నేను చేశాను అనుకున్నారా సేవ? కాదు, ఆయనే వచ్చి నాలో బ్రతికాడు కాబట్టి ఇదంతా సాధ్యపడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రభువు మనలో ఫలములు వెదుకవచ్చి
ఫలములున్నవాని చూడడం ఏ ఫలం అది? మన వలన ఇతర ఆత్మలు వచ్చుట. ఆ ఫలము ప్రతి విశ్వాసికి ఉండాలి. మేమందరం పౌలు అనుకున్నామండి, మేము ఎలాగ ఆత్మలు తేగలమంటే ప్రతి విశ్వాసి ఇంకొక విశ్వాసిని సంపాదించవచ్చు. చనిపోకముందు ఒక ఆత్మను తేలేవు ఆ సంఘానికి, తప్పకుండా తేవచ్చు. ఎక్కడైనా ఒక ఫలానా కిరాణా కొట్టు చింతపండు వేరే షాప్ కంటే 5 రూపాయలు తక్కువకు అమ్ముతున్నాడు అనుకో, మన చుట్టుపక్కల అందరిని అక్కడికి తీసుకోవు. అరే వదినా అది చీప్, వెరీ చీప్, ఇక్కడ 40 రూపీస్, ఆ ఓన్లీ 35 అని అక్కడికి 20 రూపాయలు ఆటో పెట్టుకొని పోతారు వీళ్ళు. 5 రూపాయలు నీరు కొరకు 20 రూపాయలు ఆటో పెట్టుకొని పోయి మళ్ళా అదొక తిక్కలు ఒక ఇంటికి వచ్చినాక 1 ఇయర్ సంతోషపడతారు. 5 రూపీస్ చీప్ అండి, 5 రూపీస్ అండి. ఎక్కడైనా ఒకటి కొంచెం చీప్గా దొరుకుతుంది, మంచి సరుకు ఉందంటే అందరికి చెప్పి వాళ్ళందరూ మన బ్రతుకారం కృతజ్ఞులై ఉంటారు. ఎందుకు? చింతపండు 5 రూపీస్ చీప్ రేటుకు మనకెంతో భారం కలుగుతుంది. ఆత్మరక్షణ భారం లాగా చింతపండు రక్షణ భారం. ఏమండి, చింతపండు రక్షణ భారం కలిగి పిలిచి పోయేవాళ్ళు, వదిలే ఆ షాపు చాలా చీపు అని చెప్పి తీసుకొని పోయి మరి ఆ మాత్రం భారం వాళ్ళు నశించి నరకానికి పోతున్నది అన్నప్పుడు ఎందుకు నీకు కలగొద్దు? మనం చెప్పలేదు అనుకో, ఆమెకేం పోతుంది? ఒక 5 రూపాయలు పోతాయి అంతే. నెలకు ఎన్ని కిలోలు చింతపండు వాడతారండి ఎవరన్నా? దినం పచ్చిపులుసే తింటూ కూడా 2 కిలోలు సరిపోతుంది. చింతపండు 1 కిలోకి ఇంత వస్తుంది. ఇంత చింతపండు తెచ్చి 6 నెలలు తినొచ్చు. కనుక ఒక 5 రూపాయలు చింతపండు తక్కువ చవక దొరుకుతుందని అంత భారంగా చెప్తున్నావు. నువ్వు చెప్పకపోతే మాత్రం ఏం పోతుంది? 5 రూపాయలు 10 రూపాయలు పోతాయి. మరి నువ్వు సువార్త చెప్పకపోతే వాళ్ళ ఆత్మే నరకానికి పోద్దే, మరి దానికి ఎంతో భయంకరమైన భారం ఉండొద్దు నీకు. గనక ప్రతి విశ్వాసి మరొక ఆత్మను సువార్త ద్వారా రక్షించాలనే భారం కలిగి ఉండాలి. నీతో పాటు కలిసి పనిచేసేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు చెప్పాలి, ఏమండి ఈ సంగతి విన్నారా, యేసుక్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని లాగిలాగి చెప్పాలి. మీరు చెప్పలేకపోతే సువార్త కరపత్రమైనా ఇవ్వాలి, లేకుంటే చెప్పేవారి దగ్గరికి తీసుకురావాలి. ఏదైనా ఒకటి చెయ్యండి. ఆ ఫలము మనము బాధ్యత తీసుకొని ఫలించవలసిన ఫలం. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మరి ఈ ఫలం ఏంటిది? మరి ప్రేమ, సంతోషం, సమాధానం అనే ఫలం, దీని సంగతి ఏంటి? అది ఆయన ఫలించాలంటే. కానీ ఆయన ఎవరిలో ఫలించాలి? విశ్వాసులో ఫలించాలి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఫలించడం కాదు. అది ఈ మానవాతీతమైన ప్రేమ, సహనము, దయాళుత్వం, దీర్ఘశాంతము ఎక్కడ ఫలించాలి? ఆయన ఈ భూమి మీద నాయందు నీయందు ఫలించాలి. అందుకొరకు మరి మనం ఒక రహస్యం నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటంటే, ఇలాంటి ఉన్నతమైన ఉత్తమమైన క్రైస్తవ జీవితం మనకు ఎలాగో అబ్బుతుంది, అది అసలు ఇప్పుడు అంశం. ఈ ఉన్నతమైన మహోన్నతమైన సుగుణాలు కలిగిన మానవాతీతమైన చక్కటి సుందరమైన ఆత్మీయ జీవితం మనకు ఎలాగ అబ్బుతుంది? మనం అనుకరిస్తేనేమో కుదరదు అనేశారు, మనకు వల్ల కాదు అని చెప్పేశారు. మరి మనకి ఎలాగ అబ్బుతుంది? దేవుని బిడ్డలారా, ఒక మంచి ఆదరణకరమైన వచనం ఒకటి 127వ కీర్తనలో వ్రాయబడి ఉన్నదండి. 2వ వచనములో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 127వ కీర్తన 2వ వచనంలో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇది చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ ధ్యానిస్తే చాలా నిగూఢమైన మర్మమైన సత్యం. ధ్యానమునకు మీకే వదిలేసి ముగిస్తానిక, మీకే వదిలేస్తున్నాను. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని సన్నిధిలో నిద్రపోవడం నేర్చుకోవాలండి. ఏం నేర్చుకోవాలి? దేవుని సన్నిధిలో మనం ఏం నేర్చుకోవాలి? ఓ సార్ నువ్వు చెప్పేదేంటి, మాకు ముందే వచ్చా.
అందులో మేము ఎప్పుడో గ్రాడ్యుయేట్లు అయిపోయాం. ఇప్పుడు మేము ప్రాక్టీస్ ఏం చేస్తున్నామంటే మెలకువగా ఉండేది ప్రాక్టీస్ చేస్తున్నాం. నిద్రపోయేది అసలు మాకు ఎప్పటి నుంచో వచ్చు కదా. ఏమండి, తన ప్రియులు నిద్రించుచుండగా అంటే అర్థం ఏంటంటే నిజంగా నిద్రపోమని కాదు. ఏమండి, నిద్రించుచుండగా అంటే అర్థం ఏంటంటే మనము నిద్రపోయినప్పుడు మన పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు ఎలాగో విశ్రమించును. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థ అని ఇవేనేమంటారంటే కర్మేంద్రియములు, పనులు చేసే ఇంద్రియాలు అన్నమాట. ఏం లేదు, మర్మం ఏం లేదు, పని చేసే అవయవాలని. చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి. జ్ఞానేంద్రియములు అంటే జ్ఞానము సంపాదించుటకైన ఇంద్రియములు. కన్నుతో ఒక జ్ఞానం, చెవితో కొంత జ్ఞానం, స్వర జ్ఞానము, దృశ్య జ్ఞానం, వాసనను కూర్చిన రుచిని కూర్చిన జ్ఞానం, ఈ స్పర్శ, చర్మం, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు విశ్రమిస్తాయి నిద్రలో. ఏదో పని చేద్దామని చేతులు అనుకోవు, ఏదో చూద్దామని కళ్ళు అనుకోవు, ఏదో విందామని చెవి అనుకోదు, ఏదో రుచి చూద్దామని నాలుక అనుకోదు. సకల ఇంద్రియములు పనులు మానుకున్నట్టు నీ అంతరంగ పురుషుడు ప్రభు సన్నిధిలో బాధ్యతలన్నీ ప్రభువుకు అప్పగించి విశ్రమించడం నేర్చుకోవాలి. బాగా వినాలి సుమా. ఇది మీరు సరిగ్గా వినకుంటే అపార్థం అయిపోతుంది, మీరు చెడిపోతారు. సరిగ్గా వింటే 100% బాగుపడతారు, సరిగ్గా వినకుంటే 100% చెడిపోతారు. చెప్తున్నా. మన బాహ్య పురుషునికి ఎలాగైతే పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అంతరంగ పురుషునికి కూడా అలాగే ఇంద్రియాలు ఉన్నవి. ఈ వీటన్నిటిని కూడా పనికి పెట్టడం మానేసి విశ్రమించాలన్నమాట. ఏదో చేద్దామని ఆరాటం కాదు, బాధ్యత ప్రభువుకు అప్పగించి ప్రయత్నము మానుకొని విశ్రమించుట. ఎప్పుడైతే నీవు ఆ ప్రయత్నం మానుకొని ప్రభువుకు బాధ్యత అప్పగించావు, శ్రద్ధగా వినాలి, ప్రతి అక్షరం నేను కేర్ఫుల్గా మాట్లాడుతున్నాను. బాధ్యతలు ప్రభువుకు అప్పగించి నీ ప్రయత్నం ఎప్పుడైతే మానుకున్నావో నీవు కోరుకున్న ఆత్మఫలం దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆ సత్యాన్ని మనకి ఇంకో చోట ప్రభు నేర్పిస్తున్నాడు. అక్కడేమో 127వ కీర్తన 2వ వచనంలో కొంచెము దృష్టాంతముగా సాదృశ్య రీతిగా చెప్పాడు. కానీ నిర్గమకాండం 14వ అధ్యాయంలో డైరెక్ట్గా చెప్పేశాడు. 14:13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. 14వ వచనం చూడండి. 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలే. అందరూ చెప్పండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. యెహోవా చెప్పండి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. రక్షణ ఎవరు కలిగిస్తారంట? మీరు ఊరక నిలుచుండి చూడుడి. పాస్టర్ గారు మీరు ఏమి పని చేయడం మానేయండర్రా, ఆయనే అంతా చూసుకుంటాడని చెప్పడానికి ఇంత ప్రసంగం అవసరమా? ముందేమో ఉన్నతమైన మెట్టు ఎక్కాలి అని బోధించింది మీరే. ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మీరు ప్రయత్నం చేయకండర్రా అని చెప్పేది మీరే. తరచి చూడగా ఏదో ఒక వారం గడుపుకోవడానికి నోటుకొచ్చిన బోధ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏదో ఒక ప్రసంగం ఏదో గుంజుకొచ్చి ఎక్కడి నుంచో ఏరుకొచ్చి చెప్పకపోతే మరి కనీసం వారం గడవదు కదా. అందుకొరకు ఈ బోధకులు చాలుగానిలండి, మాటలు నేర్చుకుంటారు బాగా. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? ఉన్నతమైన అంతస్తుకి ఎక్కండి ఎక్కండి ఎక్కడని ఊదరబెట్టింది నేనే. ఎక్కుదామని ఎక్కబోయి పడిపోయి ఎక్కబోయి జారిపోతుంటే ప్రయత్నించకుడి అని చెప్పింది కూడా నేనే. మరి ప్రయత్నించకుడి అనే బోధ ముందే చేస్తే ఈ 4-5 సంవత్సరాలు ఎక్కబోయి జారిపడి మోకాలు చెక్కుకుపోయే బాధ తప్పేది కదా.
అవునా కాదా? నేను చెప్పిన పాయింట్ సమంజసంగా ఉందా లేదా? ఉందా లేదా? కరెక్ట్గానే అలా కనిపిస్తుంది వ్యవహారం కదా. అందుకే నేను జాగ్రత్తగా వినండి అని చెప్పాను. మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, ప్రయత్నములు మానుడి, మీ సొంత ప్రయత్నాల వల్ల ఏమి జరగదని చెప్పకముందు మాట అన్న, బాధ్యత ప్రభువుకు అప్పగించి అని నొక్కి 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 చెప్పాను 4 సార్లు. అవునా? ప్రభువా, నన్ను ఆ మెట్టు మీదకి చేర్చే బాధ్యతగా నీదే నాయనా, నేను ప్రయత్నించాను, అలసిపోయాను, విఫలమైపోయాను, ఇక నీదే భారము తండ్రి అని మెంటల్ యాటిట్యూడ్ ఆయన మీద మనము అప్పగించే మెంటల్ యాటిట్యూడ్, మానసిక వైఖరి. ప్రభువా, నా వల్ల కాదిక నీవే నన్ను కాపాడు, నా వల్ల కాదిక నీవే నాకు జయము దయచేయి, నా వల్ల కాదిక నీవే నాలో పరిశుద్ధత దయచేయి అని ఆయనకు అప్పగించుకొని ప్రయత్నాలు మానుట. ఆ మానసికమైనటువంటి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉండుట లేకుండుటలో an ocean ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది. బాగా వినాలి మీరు. ప్రయత్నాలు మానుకున్నప్పుడు మనకు తెలిసి ఉండాలి, అసలు మనం ఏ ఎత్తు మీదకి ఎక్కాలనుకున్నామో తెలిసి ఉండాలి. అక్కడికి మనం ఎక్కలేకపోయాము, ప్రయత్నించి అలసిపోయాము, ఓడిపోయామనే అనుభవం ఉండాలి. అక్కడికి చేరక తప్పదు, కానీ నాకేమో వల్ల కాదు. ఆ కొండ మీదకి ఎక్కక తప్పదు, నాకేమో చేత కాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ప్రభువా, ఆశ వదులుకోలేదు కానీ ప్రయత్నం అనుకున్నా. ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నాలన్నిటికంటే ఇదే గొప్ప ప్రయత్నం. అసలు ఇదే గొప్ప ప్రయత్నం. ఇంతకుముందు నువ్వు కొండెక్కడానికి ప్రయత్నం చేసావుగా, ఇప్పుడు ప్రభువా, నా భారము నీ మీద మోపుతున్నాను, నీవు నన్ను కొండెక్కించు తండ్రి అని దేవుని సంఖ్యకి ఎక్కాలన్నమాటగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కొండ యేసు ప్రభు వారి విజయవంతంగా ఎక్కిన కొండ. ఎక్కుతాడు, దిగుతాడు అవలీలగా. ఏనాయనా నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు అంటే, యేసయ్య ఆ కొండ మీదకి ఎక్కడం నాకు చేత కాలేదు, ఎక్కించిన ఆయన అని సంఖ్యకి ఎక్కాలి. ప్రియులారా, ఎదగడానికి, పరిపక్వం కావడానికి ఏ ప్రయత్నము చేయకుండే వాళ్ళు 2 రకాలు. బాగా వినండి. ఎదగడానికి, పరిపూర్ణులు, పరిపక్వం కావడానికి, సంపూర్ణులు కావడానికి, పరిపూర్ణులు కావడానికి ప్రయత్నము చేయకుండేవారు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే, అసలు అక్కడికి ఎక్కాలనే ఆశ లేకుండుటను బట్టి, అర్థమైందా? ఆశ లేకుండుటను బట్టి పని చేయట్లేదు. కానీ రెండో వాడు ఎవరంటే, ఆశ ఉంది కానీ తన చేతగాని తనము గుర్తించి, దేవుడు దిగివచ్చి నాకు సహాయం చేస్తే తప్ప నా ఆశ తీరదని గ్రహించి ప్రభువుకు అప్పగించుకొని ప్రయత్నాలు, చేతలు మానుకోవడం. దానికి దీనికి భూమి ఆకాశం ఉన్నంత తేడా ఉంది. వాడు ఏం చేయడు, వీడు ఏం చేయడు. కానీ వాడి లోపల ఆశ లేదు, ప్రయత్నం లేదు, ఏమి లేదు. కానీ వీడి లోపల ఆశ ఉంది, అసలు ఎక్కాలి అనే దర్శనం ఉంది. ముఖ్యంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కాలనే దర్శనము కలిగి, ప్రయత్నం ఉండి, గ్రహింపు ఉండి, చేతగాలేదనే వేదనతో ఆయనకు అప్పగించుకున్న వాడిని గ్యారంటీగా ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దాన్ని ఏమన్నాడంటే ఆత్మఫలము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ధ్యానించి ఇంటికి వెళ్ళి గ్రహించి అమలు చేయండి. ఒక్కొక్కరు ఒక్కో పౌలు అవుతారు తప్పకుండా. దేవుడు మనల్ని పరిపూర్ణతలోకి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అనుభవాలన్నీ నాకు దయచేయండి ఆయన. అయ్యా, నీపై భారము మోపుచున్నాను తండ్రి. సోమరినై కాదు, నా చేతగానితనమును ఒప్పుకుంటూ నేను వేదనతో ప్రయత్నం మానుతున్నాను. నీవు నన్ను ఆ కొండపైకి ఎక్కిస్తావని నమ్మికతో నేను ప్రయత్నం మానుతున్నాను. ఊరక నిలుచుండి చూడుడి అన్నావు. ఊరక నిలుచుండి నీపై భారము మోపి జీవితములో జయము, సంపూర్ణత సాధించుటేలాగో నాకు నేర్పించుము నా తండ్రి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దయగలిగిన మా నాయన, నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితం ఎందుకు ముందడుగు పడడం లేదో, ఎందుకు
పైకెక్కడం మాకు చేత కావడం లేదు. మీరు మాకు తేటగా బోధించినందులకై నీకే స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. మా కన్న తండ్రి, మా దైవమా, ఆదాము నుండి మాకు సంక్రమించిన సాధారణమైన సహజమైన మానవ శక్తి సామర్థ్యాలతో నీ పరిశుద్ధమైన పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన మూఢులము తండ్రి. మాకు తెలియలేదు ఈ ధర్మ సూక్ష్మం, ఈ మర్మం. ఇంతకాలం మేమేదో చేస్తే ముందుకు సాగగలుగుతాం అనుకున్నాం. అది ఒట్టి మాటని మీరు మాకు తేల్చేశారు. నీకే వందనాలు ప్రభువా. ఇక మీదట మా ఆయుష్కాలము, మా జీవిత దినములు వ్యర్థము కాకున్నట్టు, వేస్ట్ కాకున్నట్లు ప్రభువా, వ్యర్థ పోరాటము మానండి, నేను మీకు కలుగు చేస్తాను రక్షణ. మీరు మాట్లాడినందుకు ఆయనకే స్తోత్రాలు. పరిశుద్ధత కానీ, భక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రార్థనా జీవితం కానీ, ఆత్మల సంపాదన సామర్థ్యము కానీ, నీ వాక్యములో మర్మములు త్రవ్వే జ్ఞానము కానీ, ఏదైనా కానీ ప్రభువా, అది మా పోరాటం వల్ల సంక్రమించదు. నీపై భారము వేసి మేము ఊరకున్నందువల్ల మాకు సంక్రమిస్తుందని మీరు మాకు నేర్పించిన గొప్ప పాఠాన్ని ఇప్పుడు తలవరకే మేము నేర్చుకున్నాము. బ్రతుకులో మాకు నేర్పించమని అడుగుతున్నాము తండ్రి. మనస్సు దాకా నేర్చుకుంటే చాలదు, మా ఆత్మీయ అనుభవంలోకి రావాలి. జ్ఞానముగా మిగిలిపోకూడదు నాయన, ఇది అనుభవ జ్ఞానంగా మారాలని మేము ఆశపడుతున్నాం. సహాయము చేయండి. పరమ గురువు, పరమ బోధకుడు అయిన క్రీస్తునాథ, మాకు మా మనస్సుకి పాఠం అబ్బునట్లుగా బోధించ నీవే సమర్థుడవు. నీకే అప్పగించుకొనిచున్నాము తండ్రి. సహాయం చేసి మమ్మల్ని ఆశీర్వాద సంపూర్ణంతో మా ఇళ్లకు పంపించండి. ఇది మొదలుకొని ఈ వాక్య కాంతిలో మేము పౌలు వలె నడిచి నీవే వచ్చి మాలో జీవించిన అనుభవాన్ని పొందడానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని